ఖచ్చితంగా పార్టీలు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాయి. రైట్ అజయ్ గారు ఒక్కటి చెప్పండి, మీ అభిప్రాయం అర్థమైంది. సమయం లేదు, మీరు ఇంకొక దానికి సమాధానం చెప్పాలి. ఎస్ ఎస్ మీరు వర్మ గారు దాటి పని చేస్తే కూటమి లైన్ దాటి ఎవరు పని చేసినా అది ఎవరైనా కూటమికి ఇబ్బంది కలిగే విధంగా ఎవరో ప్రయత్నించినా అది ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా ఖచ్చితంగా అధిష్టానం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రైట్ రైట్ మీ అభిప్రాయం అర్థమైంది. ఒక్కటి చెప్పండి, సజ్జల భార్గవ రెడ్డి గారి గురించి పోలీసులు ఏం ప్రశ్నలు అడుగుతున్నారు? నిజంగానే సజ్జల భార్గవ రెడ్డి గారు నిందితులుగా ఉండే అవకాశం ఉందంటారా? కేవలం మీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలేనా? ఏమంటారు? 1 minute లో చెప్పండి ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు 2019-24 మధ్య వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వికృత చేష్టలను యావత్తు ప్రపంచం చూసింది. నేను ఇంకొకళ్ళు చెప్పడం కాదు. ఈ రోజున దాన్ని లీడ్ చేసిన వ్యక్తి సజ్జల భార్గవ రెడ్డి, అతని కింద పనిచేసిన వ్యక్తి వర్రా రవీంద్రారెడ్డి. వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో వైసీపీ సోషల్ మీడియా ఏ విధంగా వ్యక్తిగత హననం, లక్ష్మీనాథ్ గారు నాయకుల వ్యక్తిగత హననం కాదు, కుటుంబ సభ్యుల్ని ఫోటోలు మార్పింగ్ చేసి ఏ విధంగా వ్యక్తిగత హననం చేశారు వీళ్ళ ఆధ్వర్యంలో. రాష్ట్ర ప్రజలందరూ చేదరించుకునే జుగుత్సాకరంగా పోస్టులు పెట్టడం, ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులు కుటుంబ సభ్యుల మీద నీచమైన పోస్టులు పెట్టారో ఖచ్చితంగా వాళ్ళందరూ శిక్షార్హులే. లక్ష్మీనాథ్ గారు ఇక్కడ ఎవ్వరూ కక్ష సాధింపు చర్యలకు దిగటం లేదు. కక్ష సాధింపు చర్యలకి దిగాలంటే అధికారం వచ్చి కూటమికి 23 నెలలైంది. వాళ్ళు చేసిన తప్పుల్ని, వాళ్ళు చేసిన వికృత చేష్టల్ని, వాళ్ళు చేసిన విష ప్రచారాల్ని కొన్ని ప్రశ్నలు అడిగారు. కొన్ని ప్రశ్నలు అడిగారు. ఇంటి కుటుంబ సభ్యుల మీద చేసిన విష ప్రచారాల్ని న్యాయస్థానాల ముందు సాక్ష్యాధారాలు ఉంచాం. వాళ్ళు ఏదైతే విష ప్రచారాలు చేసి వికృత చేష్టలతో కుటుంబ సభ్యుల అగౌరవం చెందే విధంగా, కుటుంబ సభ్యులు భయకంపితులయ్యే విధంగా వాళ్ళు చేసిన వికృత చేష్టలకి వాళ్ళ సమాధానం చెప్పాల్సిందే, న్యాయస్థానాల ముందు నుంచోవాల్సిందే. ఎవరో కక్ష సాధింపు చర్యలకు దిగటం లేదు. లక్ష్మణ్ గారు రైట్ అజయ్ గారు మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ మాట్లాడతాను, మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ మాట్లాడతా సమయం అయిపోయింది, మళ్ళీ మాట్లాడతారు. మీకు ఇస్తాను సార్. రైట్ సోషల్ మీడియాకి షర్మిలా గారు కూడా బాధితురాలే. రైట్ ఆమె మీడియా ముఖంగా వచ్చి గొగ్గోలు పెట్టడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి విమర్శించడం జరిగింది. రైట్ మళ్ళీ మాట్లాడతాను. మనము మధుసూదన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడేది మీకు తెలుసు ఏంటి, వైసీపీలోకి వర్క్ చేసేవాళ్ళు మరి వేరే పార్టీలో ఉండి మీ పార్టీకి వర్క్ చేస్తున్నారని వస్తున్న ఆరోపణలు వాస్తవం ఉందంటారా? అదేవిధంగా మరి సజ్జల భార్గవ రెడ్డి ఇష్యూ మీకు తెలుసు, మీరేమంటారు సార్? ఇప్పుడు ఒక చిన్న పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలి సార్. అంటే ఇప్పుడు ఈ రజనీ గారిని, వర్మ గారిని వైసీపీలోకి తరిమేస్తున్నారా, అటు జనసేన ఇటు టీడీపీ అనేది నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఒక విధమైనటువంటి ఒక సైకాలజీ ఉంది సార్. ఆయనకి ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఎవరైనా తప్పు చేసినా, తెలుగుదేశం పార్టీకి ఎవరైనా అపోజ్ చేసినా, మీకు 2 ఇన్సిడెంట్లు చెప్తాను. మీకు లైవ్గా ఈ మధ్య కాలంలో జరిగిన 2 ఇన్సిడెంట్లు చెప్పండి. యూరియా అనేది పెద్ద సమస్య అయింది సార్ మనకు రాష్ట్రంలో. రాష్ట్రంలోనే కాదండి, భారతదేశ వ్యాప్తంగా మన రాష్ట్రాన్ని గురించి మాట్లాడదాం సార్. యూరియా అనేది చాలా ఇబ్బంది అయింది. ఇన్పుట్ సబ్సిడీ లేదు, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఉచిత బీమా అనేటువంటి పథకాన్ని నిర్వీర్యం చేసి జీరో చేశారు. అదేవిధంగా పంటలకి గిట్టుబాటు ధర లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ధర స్థిరీకరణ సార్ సార్ ఇస్తాను. మీరు 25 నిమిషాలు మాట్లాడితే నేనేం మాట్లాడలేదండి. మీరు బలి న్యాయం చేశారండి. మీరు సార్ నన్ను మాట్లాడిస్తే నేను ఉంటాను సార్. ఈ విధంగా మాట్లాడు సార్. 5 నిమిషాలు మాట్లాడి మళ్ళీ వచ్చారు సార్. 15 నిమిషాలు మాట్లాడేసి మళ్ళీ వస్తున్నాడు ఇప్పుడు. అంటే నేనేం మాట్లాడకూడదా? ఏం మాట్లాడుకుంటా? సబ్సిడీల గురించి ఒక్క నిమిషం ఆయన ఏం మాట్లాడాలో మీరు ఎలా చెప్తారు సార్? అజయ్ గారు కాసేపు సమయం పాటించండి. నేనున్నా కదా, నేను ఆపుతాను కదా. మీరు సమయం పాటించండి. కాదు సార్, అజయ్ గారు మొత్తం మీరే లీడ్ చేసుకుని మీరే మాట్లాడినట్టు ఉంటది. గౌరవం కాదు. నేనేం మాట్లాడుతున్నా తెలియకుండా మాట్లాడుతున్నాను. గౌరవం గురించి మాట్లాడుతున్నా. మీరు గౌరవం కాపాడుకోరా?
నేను ఈ సబ్జెక్ట్ గురించి మాత్రం ఎక్కడ 1% కూడా డిబేట్ కావట్లేదు. అరే సబ్జెక్ట్ నేను స్టార్ట్ చేయకముందు నీకు సబ్జెక్ట్ మాట్లాడేది ఎక్కడ తెలుసు నీకు? ఏం మాట్లాడతావు నువ్వు? మధుసూదన్ రెడ్డి గారు అన్న నేను అవునా? మరి నేనేం మాట్లాడుతున్నాను నీకేం తెలుసు? ఏంటి సార్ ఇది? సింగులర్ వర్డ్స్ యూస్ చేయొద్దు. మధుసూదన్ రెడ్డి గారు ఆగండి, మధుసూదన్ రెడ్డి మాట్లాడతారు, మీరు ఆగండి. అజయ్ గారు మాట్లాడిస్తారా? మాట్లాడిరా అజయ్ గారు, మాట్లాడిస్తారా? అజయ్ గారు కాసేపు ఆగండి, మీరు ఆగండి. అజయ్ గారు ఎస్ మీరు మాట్లాడండి, మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడండి ప్లీజ్. సార్ ఇలా చెత్త రాజకీయాలు సార్ ఇవి. రైట్ రైట్ చెత్త రాజకీయాలు ప్రజల్లోకి నిజాలు పంపించలేనటువంటి దుర్మార్గులు. మీరు టాపిక్ మీద మాట్లాడండి. అదే సార్, ఇప్పుడు నిజాలని వీళ్ళు వినలేరు. వీళ్ళు చేసేటువంటి అఘాయితం టాపిక్ మీద. సరే సార్, నేను ఇప్పుడు క్లియర్ గా టాపిక్ మీదనే మాట్లాడుతున్నాను సార్. 1% కూడా డివేట్ కావట్లేదు. పూర్తిగా ఇంటే మీకు అర్థమవుతుంది. వాళ్ళకి వినపడదు. కొంచెం ఫాస్ట్ గా కానివ్వండి సార్. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈ 2024 తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎన్ని అవకతవకలు జరిగాయో రైతుల పట్ల అందరికీ తెలుసు, రైతులకు అందరికీ తెలుసు. ఇప్పుడు రోడ్లోకి పోతే రైతులు ఏం చేస్తారనేటువంటి తెలుగుదేశం నాయకులకి అర్థమైపోతుంది ఇంకొద్ది రోజులు పోతే. సార్ ఇన్పుట్ సబ్సిడీ 0% సార్, ఒక్క ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా రైతులకి ఉచిత బీమా అనేటువంటిది పథకం పెట్టుంటే ఉచిత బీమాని పూర్తిగా ఎత్తేసారు. యూరియా కరెక్ట్గా రైతులకు యూరియా అందట్లేదు. ఇవన్నీ కూడా రైతులు ఏం చేశారంటే మాకు యూరియా అందట్లేదని చెప్పని రోడ్డు మీదకి వచ్చేస్తారు. రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు, దాష్టీకాలు, రోడ్డు రోకాలు, రాస్తా రోకోలు చేశారు. అదేవిధంగా చిత్తూరులోకి వెళ్తే సార్ మామిడి రైతులకి సార్ అది కాదు సార్, టాపిక్ మీద ఉన్న సమయాన్ని మొత్తం మీరు రైతుల గురించి కాదు కదా ఈ రోజు పెట్టుకుంది సార్. నేను టాపిక్ మాట్లాడుతున్నాను సార్, మాట్లాడండి. ఇప్పుడు ఈ విధంగా ధర్నా చేసేటువంటి రైతుల్ని చంద్రబాబు నాయుడు గారు ఏం సంబోధించారంటే, మీరంతా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, మీరు ఈ విధంగా వచ్చి ధర్నాలు చేయడం అనేటువంటిది రైతులు కాదు, మీరు రైతులుగా బిహేవ్ చేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా బిహేవ్ చేయబాకండి అనేటువంటి ఒక మాట అన్నాడు. ఎందుకు సార్ ఇలాగ జరుగుతుంది? అవును సార్, ప్రతి రాజకీయ నాయకులు ఎందుకు మీరు అన్నట్టే నిజంగా ఆయన మాట్లాడితే గతంలో మీరు కూడా అలాగా సార్ అంటారు, మీరు అమరావతి రైతులందరూ కూడా పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. ఎందుకు రైతులకి ఇంత దౌర్భాగ్యం ఎందుకు? నన్ను మాట్లాడండి సార్, చెప్పండి సార్, మాట్లాడండి చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు అన్న మాటలు, మీరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలాగా ఉన్నారు, రైతుల మాదిరిగా లేరు, రైతులకి మీకు రాజకీయం ఎందుకు అని చెప్పి ఒక మాట మాట్లాడాడు. రైతులకి మీకు రాజకీయం ఎందుకు? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మాదిరిగా ఉన్నారు కానీ రైతుల మాదిరి బిహేవ్ చేయట్లేదు. అంటే ఏ ఒక్క విషయాన్నైనా సరే తెలుగుదేశం పార్టీకి అపోజ్, అంటే తెలుగుదేశం పార్టీలో మనం మాట్లాడే టాపిక్ కి మీరు చెప్పేదానికి సంబంధం ఉంది ఏదన్నా? ఉంది సార్, చెప్తున్నాను సార్. అలా కాదు సార్, అదే సార్, నా సమయం కిల్ అయిపోతుంది సార్. మీరు తెలుగుదేశం మాదిరిగా మాట్లాడుతున్నా సార్. నేను ఎవరికి కాదు సార్, నేనేం చెప్తున్నాను, రైతుల గురించి టాపిక్ కాదు, రైతుల గురించి కాదు సార్. వైసీపీ వాళ్ళు వలసలకి. అవును సార్, అదే చెప్తున్నా. మరి చెప్పండి, నేను అదే చెప్తున్నా సార్. చెప్పండి. అదేవిధంగా విద్యార్థులు స్ట్రైక్ చేసినా కూడా ఇదే మాట మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు రజనీ అనేటువంటి ఒక జనసేనకు సంబంధించినటువంటి ఒక జనసేన కాదండి, జనసేన కాదు, జనసేనకు సంబంధించి జనసేన నుంచి బయటకు వచ్చినటువంటి ఒక జనసేన పాతగా జనసేన అధికారం. అదే సార్, ఇప్పుడు జనసేనలో నుంచి బయటకు వచ్చిందో లేకుంటే జనసేనలో ఉందో మాకు అనవసరం. అది ఆమె వాళ్ళ అన్నని ఇప్పుడు ఈ రోజు కూడా మా అన్న, మా అభిమాని, నేను ఆయన్ని ఈ విధంగా చూడాలనుకోవట్లేదు, వేరే విధంగా చూశాను, నేను ప్రశ్నిస్తాను అనుకున్నాను,